ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఈ ఉదయకాల కృతజ్ఞత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, మీరు ఈ ప్రార్థనలో ఏకీభించుతున్నప్పుడు దేవుని శక్తి మీ కుటుంబాన్ని తాకుతుంది. మీ ప్రతి కన్నీటి చుక్కకు దేవుడు జవాబిచ్చే సమయం ఇది. రండి, అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ ఉదయకాలమున మీ పాద సన్నిధికి వస్తున్నాం. గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ సజీవమైన రోజును మాకు ఇచ్చినందుకు స్తుతులు. యెహోవా కృపగలవాడు, ఆయన నిరంతరము ఉండును అన్న వాక్యం ప్రకారం మీ కనికరం వల్లే మేము ఈ ఉదయాన్ని చూడగలుగుతున్నాము. ప్రభువా, ఈ రోజును మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రేమగల ప్రభువా, ప్రతి కుటుంబాన్ని దీవించండి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదము అన్నట్లు మా ఇల్లు దేవుని ఆ నిలయముగా ఉండునుగాక. కుటుంబాల్లో సమాధానం లేని వారికి శాంతినివ్వండి. దంపతుల మధ్య ఐక్యతను దయచేయండి. ప్రభువా, మా బిడ్డలను మీ చేతిలో సమర్పించుకొనుచున్నాము. వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి. వారి పిల్లలకు మంచి జ్ఞానమును తెలివిని దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాలలో తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. చిన్నపిల్లలందరినీ నీ జ్ఞానంతో నింపండి. ప్రభువా, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించేటటువంటి తత్వం వారికి దయచేయండి. యవన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని యవనేచ్ఛల నుండి వారిని దూరపరచండి. నీ వాక్యము ద్వారా సన్మార్గంలో నడిపించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సరైన సహకారిని అనుగ్రహించి త్వరగా వివాహ కార్యాలు ఘనంగా జరిగేలా కృప చూపండి. ప్రభువా తండ్రి, సంతానం లేక ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము అన్న వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరాలి. గర్భఫలం పొందిన బిడ్డలకు క్షేమకరమైన ప్రసవాన్ని దయవ్వండి. పుట్టిన బిడ్డలు జ్ఞానంలోనూ దైవ భయములోనూ వర్ధిల్లుదురుగాక. ముఖ్యంగా ఈరోజు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయనా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలం. పరీక్షల్లో వారికి మంచి జ్ఞాపక శక్తిని, ధైర్యాన్ని ఇవ్వండి. భయం, ఆందోళన వారిని తాకకుండా చూడండి. ఉన్నతమైన ఫలితాలతో వారి విజయం సాధించి మీ నామమునకు మహిమ తేవాలి. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తాకండి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగెను. క్యాన్సరు, కిడ్నీ సమస్యలు, బలహీనతలతో ఉన్న వారికి మీ హస్తాన్ని చాపి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వారి చర్మదశలో వారికి నెమ్మదిని, తోడును దయచేయండి. వికలాంగులైన బిడ్డలకు మీరు అండగా ఉండి బలపరచండి. ప్రభువా, దేశానికి వెన్నెముకైన రైతులను దీవించండి. ఆకాశపు వాకిళ్లను విప్పి సకాలంలో వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా పండేలా చూడండి. సంస్థలను, వృత్తి వ్యాపారాలను ఆశీర్వదించండి. వారి కష్టార్జితం వృధా పోకుండా దేవుని దీవెన వారిపై ఉండునుగాక. ప్రభువా, మా దేశాన్ని, పాలకులను దీవించండి. ప్రపంచ దేశాల్లో యుద్ధ ఛాయలు తొలగిపోవాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులను శాంతింపజేయండి. యుద్ధం ఆగిపోవాలి. ప్రాణ నష్టం జరగకుండా చూడండి. సమాధానకర్తకు అధిపతిగా మీరు ఆ దేశాల మధ్య నిలవండి. భూదిగంతాల వరకు మీ సువార్త ప్రకటించబడాలి. ప్రతి మనిషి రక్షించబడాలి. ప్రతి మోకాలు మీ ముందుకు వంగాలి. కఠిన హృదయాలను మార్చండి. సువార్త ప్రకటిస్తున్న సేవకులను బలపరచండి. దేశమంతా మీ మహిమతో నింపబడాలి. మారు మనసు పొందిన జనాంగంగా మేము తయారు కావాలి. ప్రభువా, మా విన్నపాలను మీరు ఆలకించారని నమ్ముతున్నాం. ఈ రోజంతా మీ దేవదూతల కాపుదల మాకు ఉంచండి. మా ప్రార్థనలను మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.